నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ మధ్య కన్సల్టేషన్స్ తీసుకునే వారిలో ఎక్కువ శాతం ఈ డివోర్స్ కేసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. అలానే మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెషన్లో కూడా ఎక్కువ మంది ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యల గురించి, అలానే ఎక్కువగా డివోర్స్ కేసెస్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో చాలా ఈజీగా మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక జన్మజాతకం చూసిన వెంటనే మనం వారికి డివోర్స్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అన్నది చాలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఇది తెలుసుకోవడం ద్వారా వారికి సరైన సలహాలు సూచనలు మనం అందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఈ వివాహ పొంతంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ 36 పాయింట్స్ అని ఈ రకరకాల మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ డివోర్స్ అయిన వాళ్ళు నా దగ్గర కన్సల్టేషన్స్ తీసుకున్న తర్వాత సో మీరు చూపించుకోలేదా ముందు అని అడిగితే ఆల్రెడీ చూపించుకున్నామండి, అంతా బాగుందనే చెప్పారు అని అంటూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను ఒక 5 ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సింపుల్గా ఈ 5 ప్రిన్సిపల్స్ని ఒక వ్యక్తి జన్మజాతకంలో అప్లై చేసి వారికి డివోర్స్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలానే వైవాహిక జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇది తెలుసుకోవడం ద్వారా వారికి సరైన మార్గదర్శకత్వం చేయడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఇందులో మొదటిగా మనం గమనించాల్సింది సప్తమాష్టమాలలో పాపగ్రహాలు ఉండడం. సో ఏ జన్మజాతకంలో అయితే సప్తమాష్టమాలలో పాపగ్రహాలు ఉంటాయో వారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి వివాహానికి సప్తమాష్టమాలు రెండు ముఖ్యంగా వివాహ స్థానాలు కాబట్టి ఈ సప్తమాష్టమాలు రెండిట్లోనూ పాపగ్రహాలు ఉన్నట్లయితే సో వారు వైవాహిక జీవితంలో ఎక్కువ ఇబ్బందులు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సప్తమాష్టమాల్లో ఎవరికైతే పాపగ్రహాలు ఉంటాయో వారికి సప్తమాష్టమాల్లో శుభగ్రహాలు ఉన్నటువంటి వారితో వివాహం చేసినట్లయితే ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ పొంతన అన్నది బాగా కుదురుతుంది. సో ఈ వివాహ సమస్యలకు ఇది ఒక మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. దానితో పాటు శని చంద్రుల కలయికను మనం గమనించాలి. సో ఒక జన్మజాతకంలో శని చంద్రులు అంటే ఇద్దరు పాపులుగా ఉంటే ఎక్కువ ఇబ్బంది పెడతారు. అంటే ఒక జన్మజాతకంలో శని చంద్రుడు కలిసి ఒకే భావంలో ఉన్నట్లయితే పాపులుగా అంటే పాపగ్రహాలుగా వారు ఎక్కువగా ఇలాంటి డివోర్స్ అవ్వడానికి ఎక్కువగా కారకత్వం వహిస్తారు. అంటే ఈ శని చంద్రుల కలయిక అన్నది ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా సూచిస్తుంది. అయితే ఈ శని చంద్రులు ఇద్దరు శుభగ్రహాలుగా ఒక తులా లగ్నానికి ఉంటారు. ఏదైనా మనం చూసేటప్పుడు వాళ్ళు ఆ గ్రహాలు పాపగ్రహాల శుభగ్రహాల అన్నది మొదట చూడాలి. కాబట్టి మనకి తులా లగ్నానికి శని చంద్రుడు ఇద్దరు శుభగ్రహాలు అవుతారు. కాబట్టి ఈ ప్రిన్సిపల్ అన్నది ఈ తులా లగ్నానికి వర్తించదు. మిగిలిన లగ్నాలకు శని పాపగ్రహం అలానే చంద్రుడు పాపగ్రహంగా ఉంటారు. అయితే కొన్ని లగ్నాలకు ఈ శని చంద్రుడు ఇద్దరు పాపగ్రహాలుగా ఉంటారు. అంటే ఈ గురుపాలిత లగ్నాలన్నిటికీ శని పాపగ్రహంగా ఉంటారు. అలానే శనిపాలిత లగ్నాలు అన్నిటికీ చంద్రుడు పాపగ్రహంగా ఉంటారు, ఒక తులా లగ్నానికి మినహాయించి. ఇక ఈ గురుపాలిత లగ్నాల్లో కూడా శని చంద్రుడు ఇద్దరు పాపగ్రహాలుగా ఉండే లగ్నాలు ఉన్నాయి, సింహ లగ్నము అలానే ధనుర్ లగ్నము. సో కాబట్టి ఇలాంటి లగ్నాలకు ఈ శని చంద్రుల కలయిక అన్నది ఇంకొంచెం ఎక్కువగా బాధ పెడుతుంది. కాబట్టి ఏదైనా మనం ప్రిన్సిపల్ చూసేటప్పుడు అసలు ఎవరు శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు అనేది మొదట గమనించాలి. సో ఎవరు అంటే ఇద్దరు పాపగ్రహాలు ఎవరికి అవుతున్నారు, ఇద్దరు శుభగ్రహాలు ఎవరికి అవుతున్నారు కూడా గమనించాలి. ఇక మూడవది పురుషుల జాతకంలో చంద్రుడు శుక్రుడు పాపులుగా ఉండడం కానివ్వండి, లేదంటే పాపులతో చూడబడడం కానివ్వండి జరిగినా కానీ రెండవ వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పురుషుల జాతకంలో చంద్రుడు శుక్రుడు, ఇక్కడ చంద్రుడు శుక్రుడు అని ఎందుకు అంటున్నావు అంటే చంద్రుడు శుక్రుడు వీళ్ళిద్దరూ స్త్రీ కారకత్వాలు వహించే గ్రహాలు. కాబట్టి అందులోనూ శుక్రుడు యవ్వన కారకుడు. కాబట్టి ఈ చంద్రుడు శుక్రుడు ఇద్దరు పాపగ్రహాలుగా ఉన్నా లేదా పాపులతో చూడబడుతున్నా వీరికి రెండవ వివాహం అవ్వడానికి కానివ్వండి లేదంటే డివోర్స్ అవ్వడానికి కానివ్వండి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలానే స్త్రీల జాతకంలో పురుష గ్రహాలు అంటే పురుష కారకత్వం వహించే గ్రహాలు పాపగ్రహాలుగా ఉండి దానితో పాటు చతుర్థంలో పాపగ్రహాలు ఉండడం కానీ చతుర్థాన్ని పాపగ్రహాలు బలంగా చూడడం కానీ జరిగిన వారికి కూడా డివోర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక పురుష కారకత్వం వహించే గ్రహాలు అంటే గురువు, కుజుడు, సూర్యుడు, బుధుడు. అయితే ఇప్పుడు మనం తులా లగ్నం తీసుకున్నాం అనుకోండి, ఇదే తులా లగ్నానికి సూర్యుడు పాపగ్రహం అవుతారు, అలానే గురువు పాపగ్రహం అవుతారు, అలానే కుజుడు పాపగ్రహం అవుతారు.
ఓకే అండి. సో మనం ఏదైతే ప్రిన్సిపల్ చెప్పుకుంటున్నామో అది ఏ లగ్నానికి ఎక్కువగా మ్యాచ్ అవుతుంది అన్నది కూడా మనం చూసుకొని ఈ ఫలితాలను మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా చాలా ఈజీగా తెలుసుకోవాలి, చూడగానే తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా సప్తమాష్టమాలలో పాపగ్రహాలు ఉండడం, అలానే చతుర్థంలో సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఉండడం కానివ్వండి, చూడటం కానివ్వండి జరిగినట్లయితే ఆ దశాభుక్తులలో విడాకులు అంటే డివోర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అంటే సప్తమాష్టమాలలో పాపగ్రహాలు ఉండడం, ఎందుకంటే వివాహానికి ఈ రెండు ముఖ్యమైన స్థానాలు. అలానే చతుర్థము కుటుంబ స్థానం, అక్కడ ఒక పాపగ్రహం ఉన్నట్లయితే కుటుంబం నుంచి విడిపోతారు, అంటే డివోర్స్ సపరేట్ అవ్వడం జరుగుతుంది. సప్తమాష్టమాల్లో పాపగ్రహాలు ఉండడం, దానికి తోడు చతుర్థంలో కూడా ఈ సప్తమాధిపతి, ప్రతి లగ్నానికి సప్తమాధిపతి పాపగ్రహం అవుతారు. అలానే కొన్ని లగ్నాలకు అష్టమాధిపతి పాపగ్రహం అవుతారు. ఇప్పుడు మేష లగ్నం తీసుకుంటే అష్టమాధిపతి కూడా కుజుడు అవుతాడు కాబట్టి పాపగ్రహం అవడు, ఇది ఆ లగ్నానికి వర్తించదు. అలానే తులా లగ్నం తీసుకున్న వృషభం అష్టమం అవుతుంది, తులకు వృషభానికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ తులా లగ్నానికి కూడా అష్టమాధిపత్య దోషం ఉండదు. సో ఇవన్నీ మనం గమనించాల్సి ఉంటుంది. బేసిక్గా సప్తమాష్టమాల్లో పాపగ్రహాలు ఉండడం, దానికి తోడు చతుర్థం కుటుంబ స్థానంలో సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఉండడం కానివ్వండి, చూడటం కానివ్వండి జరిగిన ఆ దశాభుక్తులలో డివోర్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే దానికి తోడు ఈ పురుషులు స్త్రీలను అనుమానించడం, అలానే అంటే భార్య భర్తను అనుమానించడం, భర్త భార్యను అనుమానించడానికి కూడా కారణాలు మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పురుషుల జాతకంలో స్త్రీ కారకత్వం వహించే గ్రహాలు పాపులుగా ఉన్నట్లయితే స్త్రీని అనుమానించడానికి అవకాశం ఉంటుంది. అలానే స్త్రీ జాతకంలో పురుష కారకత్వం వహించే గ్రహాలు పాపులుగా ఉన్నట్లయితే భర్తను అనుమానించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పురుష కారకత్వం వహించే గ్రహాలు, స్త్రీ కారకత్వం వహించే గ్రహాలను మనం తెలుసుకోవాలి. ఇక్కడ శని, శుక్ర, చంద్రులు స్త్రీ కారకత్వం వహించే గ్రహాలు, మిగిలిన గ్రహాలు పురుష కారకత్వం వహించే గ్రహాలు. అలానే యవ్వన కారకులు శుక్రుడు, కుజుడు యవ్వన కారకులు కాబట్టి ఈ శుక్రుడు, కుజుడు ఇద్దరిలో ఒకరు పాపగ్రహంగా ఉంటారు ప్రతి లగ్నానికి. కాబట్టి ఎవరైతే పాపగ్రహంగా ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఏ స్థానంలో ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, దీన్ని కూడా చూసి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యవ్వన కారకులు మనకి 20 నుంచి 40 సంవత్సరాల వరకు ఎక్కువగా రూల్ చేస్తారు కాబట్టి వాళ్ళ బలం కూడా ఒక జాతకంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యవ్వన కారకులను కూడా చూడవలసి ఉంటుంది. ఇదండి ముఖ్యంగా మనం ఒక జాతకం చూసిన వెంటనే వారికి ఈ డివోర్స్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అన్నది ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అండి. చాలామంది వాళ్ళ బర్త్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసి కామెంట్ సెషన్లో ఫలితాలు చెప్పమంటున్నారు. సో ఫలితాలు ఓపెన్గా చెప్పడానికి, వ్యక్తిగతమైన ఫలితాలు ఓపెన్గా చెప్పడానికి కుదరదు. సో ఎవరైతే ఈ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ అవ్వడానికి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఆస్ట్రాలజీ నేర్చుకునే వారి కోసమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే పర్సనల్ కన్సల్టేషన్స్ కావాలో మా ఆఫీస్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే ఎవరైతే లాజికల్గా ఆస్ట్రాలజీని నేర్చుకోవాలనుకుంటున్నారో మా ఆఫీస్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.